మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. బెల్లం. ఒకప్పటి కాలంలో తీపి అంటే ఎక్కువగా బెల్లాన్నే వాడేవాళ్ళం. టీలో బెల్లం వేసుకునేవాళ్ళం, పాలల్లో బెల్లం వేసుకునేవాళ్ళం. పాలల్లో బెల్లం చాలా అద్భుతమైన పాయసం లాంటి రుచితో ఉండేది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో బెల్లం స్థానంలో చక్కెర అనేది ఆక్యుపై చేసేసింది. చూడండి, చక్కెర కలిపిన పాలు, బెల్లం కలిపిన పాలు డిఫరెన్స్ చూడండి. బెల్లం కలిపినటువంటి పాలు చాలా అద్భుతమైనటువంటి రుచితో ఉంటాయి. చక్కెర జస్ట్ తీపి లాగానే ఉంటుంది చక్కెర కలిపినటువంటి పాలు అనేది. ఇది తేడా. అయితే పంచదార అనేక అనారోగ్యాలకి మూలం. అనేక సమస్యలు దీంతో వచ్చి పడుతున్నాయి. బెల్లంతోనేమో ఇటు చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. భోజనం చేసిన తర్వాత చాలామందికి క్రేవింగ్ ఉంటుంది. అంటే ఇంకా ఆకలి తీరినట్టుగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని తింటూ ఉంటే అది ఆహారం జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే బెల్లం నోట్లో వేసుకున్నప్పుడు కేవలం తీపనే కాదు, అది లాలాజల గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే లాలాజలం ఊరుతుంది. సెలైవరీ ఎమైలేజ్ అనేది ఊరి అది పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేస్తుంది. ఇక్కడ చిన్న బెల్లం ముక్కని భోజనం తర్వాత, అంటే స్వీట్లు ఇలాంటివి తినే బదులుగా, ఐస్ క్రీమ్ తినే బదులుగా చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని తినడం అనేది మంచిది. పైగా దీనికి ఇంకొక ఉపయోగం ఉంది. ఈ లాలాజల గ్రంథులు విడుదల చేసేటువంటి లాలాజలం అంటే ఈ ఉమ్ము అనేది ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే పొట్ట ఉబ్బరింపుని తగ్గిస్తుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అవుతుంది కాబట్టి. ఇలాగ అనేక సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. ఇక ఈ బెల్లంలో యాంటాక్సిడెంట్లు అనేవి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. శరీరం ఫ్రీ రాడికల్స్ పైన పోరాటానికి బెల్లం అనేది శక్తినిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది బెల్లం. ఎందుకంటే ఆ తీపి అనేది యాజిటేషన్ని కామ్ డౌన్ చేస్తుంది. అన్నిటికీ మించి గుండెకి కూడా ఇది మంచిది. అంటే ఇటు ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది, అలాగే హార్ట్ హెల్త్కి కూడా ఇది మంచిది. ప్రధానంగా మెటబాలిజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ బెల్లం అనేది సహాయపడుతుంది. జీర్ణక్రియకి తోడ్పడుతుంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం, క్యాలరీలని వేగంగా కరిగించడానికి ఈ బెల్లం సహాయపడుతుంది. అలాగే బరువుని అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే కేవలం ఎంటీ క్యాలరీస్ మాత్రమే బెల్లంలో ఉండవు, ఇతర పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి శాటిటీ ఉంటుంది. అంటే ఇంకా వేరే ఏదన్నా తినాలి అన్న కోరిక తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు బరువుని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. ఇక బెల్లం సహజంగా శరీరంలో పేరుకున్నటువంటి మలినాలు బయటికి పంపించేస్తుంది. అలాగే లివర్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు లివర్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బెల్లం అంటుందోనే మనకు గుర్తుకు రావాల్సింది ఐరన్. అంటే హిమోగ్లోబిన్ స్థాయిని ఇది పెంచుతుంది. కాబట్టి మన దేశంలో చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఈ బెల్లం అనేది ఒక చక్కటి పరిష్కారం. ఎనీమియా సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ రక్తాన్ని పెంచుతుంది. దాంతోపాటుగా మహిళల్లో ఆ నెలసరి ఆ నొప్పులు కూడా దీంతో తగ్గుతాయి బెల్లంతో. కాబట్టి మినిస్ట్రల్ క్రాంప్స్ ఒకవేళ ఉంటే బెల్లాన్ని ఆహార వైద్యంగా తీసుకుంటూ ఉండొచ్చు. బెల్లాన్ని ఎంత వీలైతే అంత తరచుగా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం అదుపులోకి వస్తుంది. ఇది దీని ప్రత్యేకత. అలాగే ఆ పేగుల కదలికని వేగవంతం చేస్తుంది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మజిల్ క్రాంప్స్ ఇలాంటి వాటిని రెక్టిఫై చేస్తుంది. ఇక రిఫైన్ చేసినటువంటి పంచదారలాగా కాకుండా ఇది తక్షణమే శక్తిని ఇస్తుంది. దానికి కూడా సహాయపడుతుంది. ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లం తినొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది మామూలుగా గుడ విశేషం. అంటే ఏ గుడ విశేషమైనా కానీ షుగర్ని పెంచుతుంది మామూలుగా. అయితే పంచదార అలాగే బెల్లం ఏది తీసుకోవాలి అన్న మీమాంస వచ్చినప్పుడు డెఫినెట్గా డయాబెటిక్స్కి బెల్లం అనేది మంచి ఆప్షన్. పరిమిత మొత్తాలలో తీపి కోసం బెల్లాన్ని తీసుకుంటే ఎంటీ క్యాలరీస్ ఉండవు కాబట్టి షుగర్ తటాలను పెరిగేటటువంటి రిస్క్ ఉండదు. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. ఇక బెల్లంలో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇవి డయాబెటిక్స్ యూస్ఫుల్గా ఉంటాయి. షుగర్లో అవే ఉండవు. కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే తరచుగా ఒకవేళ ఫ్లూ లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే, జలుబు లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే బెల్లాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగటం ద్వారా ఈ ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి ఎలర్జీస్ని వీటిని ఎదుర్కోవచ్చు. ఇక ప్రధానంగా బెల్లం గురించి చెప్పాల్సి వస్తే దీంట్లో గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రెండు ఏం చేస్తాయి? చర్మాన్ని సంరక్షిస్తాయి. అంటే చర్మపు ఆరోగ్యానికి సహాయపడతాయి. దీన్ని తరచుగా తీసుకుంటూ ఉంటే చర్మం మెరుపుతోటి నిగారిస్తుంది. ఇలాగా బెల్లానికి సంబంధించి అనేక ఉపయోగాలు. ప్రధానంగా దీన్ని ఈ షుగర్ ప్లేస్లో దీన్ని వాడుకుంటే
కేవలం ఎంటీ క్యాలరీసే ఉండవు కాబట్టి, ఇతర పదార్థాలు ఉంటాయి కాబట్టి తీపికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ బెల్ బటన్ని క్లిక్ చేస్తే వీడియోలు అప్లోడ్ అయ్యవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.